Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను అంటే మనకి ఏపీఎంసెట్ ఎగ్జామినేషన్లో టాప్ 50 కాలేజ్ ఏవవుతున్నాయో సో అవన్నీ డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని కట్ ఆఫ్ ఎంత ఉంది, ఓసీ బాయ్స్కి ఎంత, బీసీకి ఎంత, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి మొత్తం అంత డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ 50 అనే కాదు, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా 50,000, 70,000, 1 lakh ఎంత వచ్చినా కూడా మీరు ఈ వీడియోతో చూడొచ్చు. రీసెంట్గానే ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి మనకి న్యూ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. సో దానివల్ల కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో మీరు కౌన్సిలింగ్ టైం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రీసెర్చ్ చేసి కొంచెం టైం తక్కువ ఉండొచ్చు. సో ఇప్పటి నుంచి మీరు మీ కాలేజ్ పైన అయితే మంచి రీసెర్చ్ చేయండి. నేను యాక్చువల్గా గూగుల్కి వెళ్ళి ఏపీఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. నాకు 2023 డేటా దొరకలేదు కానీ 2022 డేటా దొరికింది. సో 2022 డేటా ప్రకారంగా నేను ప్రతి ఒక్కటి సార్ట్ చేసిన అనమాట. ఆ పీడిఎఫ్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఎట్లా ఇచ్చినట్టు వాడు అంటే ఆ పీడిఎఫ్ తయారు చేసిన వాళ్ళు ఏపీఎంసెట్ కూడా ఎట్లా ఇచ్చారు అంటే మనకు అన్ని ఏబీసీ వైజ్ ఇచ్చారంట. కాలేజ్ మనకి ఆల్ఫాబెట్ లెటర్ వైజ్ ఎట్లా ఆర్డర్లు ఇచ్చారు. ఏదైతే ఏపీఎంసెట్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీకు సార్ట్ చేసి ఇప్పుడు డీటెయిల్ చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రైట్ గైస్, ఇప్పుడు మీకు అయితే టాప్ 50 కాలేజ్ అని చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే జేఎన్టీకే అనమాట. ఇదేంటి జేఎన్టీకే అంటున్నారు, ఇది జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ కదా అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ కాలేజ్ కోడ్ అంటే కాలేజ్ నేమ్ అయితే ఉండదు అనమాట, కాలేజ్ కోడ్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు కాలేజ్ కోడ్స్కి మంచి గుర్తుపెట్టుకోవాలి, దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీకే అంటే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఇది మీకు అంతా నీట్గా ఇచ్చాడు చూసుకోవచ్చు. మీరు ఇన్స్టిట్యూట్ టైప్ ఏంటి, యూనివర్సిటీ ప్రైవేటా లేదంటే డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు, ప్లేస్ కాకినాడ, కో ఎడ్యుకేషన్, యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఎక్కడ, జేఎన్టీకేనా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఈ కాలేజ్లో చాలా ఉంటాయి చెప్పాలంటే, కానీ ఇది స్టార్ట్ చేసిన కాబట్టి అంటే మనకి ఇంక్రీజింగ్ అవుట్ ఆఫ్ కట్ ఆఫ్ కాబట్టి కొంచెం తక్కువ చూపిస్తుంది. సో మీకు లోకల్ ఏరియా చూసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత ఇది మనకు కావాల్సింది మెయిన్గా మీ కేటగిరీ చూసుకోండి. మీరు ఓసీయా లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా, ఆర్ఎల్స్ బీసీఏనా, బీసీబీనా, సో మంచిగా నీట్గా ఇచ్చాడు. సో నేనైతే ఓసీని జనరల్ గా కన్సిడర్ చేసుకుని అయితే చూపిస్తాను. సో ఫస్ట్ చూడండి ఓసీ బాయ్స్ అనమాట. ఇక్కడ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చేసరికి 3,213 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏయూసీఈ. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. కట్ ఆఫ్ వచ్చేసరికి ఏంటంటే 3987 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అట్లనే అన్ని కాలేజ్ చూసుకోండి. బీవీఎస్ఆర్, ఈ బీవీఎస్ఆర్ కాలేజ్ ఏంటంటే దీని కట్ ఆఫ్ 4166. అట్లా ఇట్లా చదువుకుంటూ పోవచ్చు, కానీ ఇప్పుడు మీకు అంత టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో మీకు అయితే చూపిస్తున్నాను అంతే, ఇట్లా మీరు చూసుకోండి. ఇక్కడ కావాలంటే టాప్ 50 కాలేజ్ అన్ని చూపిస్తాను. సో ఇట్లా మీకు అన్ని బ్రాంచెస్ ఇంక్లూడ్ చేసిన ఇక్కడ సిఎస్సి, ఈసీ, సిఏడి అని ఉంటుంది, కొంచెం చూసుకోండి. ఇవన్నీ ఎట్లా పడతారు పెట్టుకోకండి వెబ్ ఆప్షన్స్ లో. సో ఇవన్నమాట అంత మొత్తం టాప్ 50 కాలేజెస్ ఇవి. సో మీరు ఇక్కడ చూసుకోండి. జస్ట్ ఏం చేస్తే నేను కూడా చదువుకుంటూ వెళ్తాను అంతే. సో అది నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ కాబట్టి మీరు అన్ని చూసుకోండి. ఇక్కడ విఐటిపి చూసుకోండి, భీమవరం మన కో ఎడ్యుకేషన్, దీనికి కట్ ఆఫ్ వచ్చేసరికి 14K వరకు అవుతుంది. సో ఇదే బ్రాంచ్, అది కూడా మన బ్రాంచ్ వచ్చేసరికి సిఎస్బి అనమాట. సో అట్లా మీరు అన్ని చూసుకోండి ఇవి. సో ఇట్లా మనకి అన్ని ప్రతి ఒక్కటి మీకు ఎన్ని కాలేజ్ ఉంటాయంటే లిస్ట్ చూపిస్తుంది చూడండి. సో ఓవరాల్ గా అంటే ఎంసెట్ ఏపీఎంసెట్ అఫీషియల్ గా నాకు ఎన్ని పీడిఎఫ్స్ ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయో సో అన్ని ఆప్షన్స్ మీకు మొత్తం ఇక్కడ మీకు నీట్ గా సార్ట్ చేసిన. సో ఇట్లా మీకు ప్రతి ఒక్కటి ఉందన్నమాట నీట్ గా. సో నేను మంచిగా సార్ట్ చేసి ఇచ్చేసిన. ఇది ఏంటంటే ఓవరాల్ గా అన్ని బ్రాంచెస్ ఉంటాయి. మీకు కింద ఇప్పుడు షీట్ 1 కనిపిస్తుంది కదా, షీట్ 1 ఏంటంటే ఓన్లీ సిఎస్సి అండ్ ఇట్స్ రిలేటెడ్ బ్రాంచెస్ పెట్టేసిన అనమాట నేను. అంటే దాని రిలేటెడ్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి ఉంది, సో ఆ సిఎస్సి దాంట్లో పెట్టేసిన. నెక్స్ట్ మీకు అవి ఉండవు, ఈసీ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈఐ, మీకు ఇంకా సిఏడి కొత్త కొత్త ఏ వచ్చినాయో అవన్నీ తీసేసిన అనమాట. ఓన్లీ సిఎస్సి అండ్ ఇట్స్ రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రం పెట్టేసిన. రిలేటెడ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఐటీ పెట్టిన ఒకటి, ఆ తర్వాత స్పెషలైజేషన్స్ లైక్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ పెట్టిన, బిజినెస్ సిస్టమ్స్ పెట్టేసిన. ఆ తర్వాత మనకి కొంతమంది ఇంకా ఏఐఎం తీసుకుంటారు, ఇగో ఏఐఎం, ఏఐడి అని చెప్పేసి తీసుకుంటారు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో ఇవి కూడా పెట్టిన అనమాట. అంటే ఓవరాల్ గా అంత మొత్తం అయితే సిఎస్సి రిలేటెడ్, దీనికి సిఎస్సి రిలేటెడ్ కాదా, ఒకవేళ సిఎస్సి రిలేటెడ్ అయితే పెట్టేసామాట షీట్ 1 లో. అందరూ ఉంటుంది, మాక్సిమం ఏం మిస్ కాలేదు. ఇన్ కేస్ మిస్ అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, దాన్ని బట్టి నేను మాడిఫై చేసి మళ్ళీ లింక్ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ షీట్ 2 అంటే ఏం చేసినట్టు నేను సిఎస్సి అండ్ ఐటీ. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు నాకు సిఎస్సి స్పెషలైజేషన్ వద్దు, నాకు ఓన్లీ సిఎస్సి కావాలి, నాకు ఫిక్స్ అయిపోయినా సిఎస్సి ఆర్ ఐటీ తీసుకుంటాను అనుకుంటారు. సో వాళ్ళ కోసం ఇదనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ సిఎస్సి ఉంటుంది, జస్ట్ ప్యూర్ సిఎస్సి, మీకు ఇంకేం కనిపించవు. సిఎస్సి ఐటీ ఒకటి అంతే. ఇంకా దాని తర్వాత మీకు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ అవి ఏమి ఉండవు, జస్ట్ సిఎస్సి. సో ఇట్లా ప్రతి ఒక్కటి మంచిగా నీట్ అయితే మీకు అయితే ఇక్కడ చూపించేసిన. మీరు ఎన్ని కాలేజ్ ఉన్నాయి, సో మీరు లాస్ట్ ఈ కాలేజ్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే షీట్ 3 చూసుకోండి. ఈ షీట్ 3 ఏంటంటే మీకు సిఎస్సి అండ్ 3 స్పెషలైజేషన్స్ మాత్రం పెట్టిన. యాక్చువల్లీ ఇవన్నీ చాలా డూప్లికేటెడ్ ఉంటాయి, కానీ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి నేను డిఫరెంట్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేసుకొని అయితే చేస్తున్నాను ఇది. సో ఫస్ట్ ఏంటంటే సిఎస్సి, ఆ తర్వాత 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా మనకి, మెషిన్ లెర్నింగ్ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి. ఆ తర్వాత మనకి చాలా వచ్చినాయి, బిజినెస్ సిస్టమ్ వచ్చింది, ఐఓటీ వచ్చింది, మనకి కొత్త కొత్త చాలా చాలా వస్తున్నాయి, కానీ అవన్నీ అయితే పెట్టలేదు. నేను ఓన్లీ మాత్రం జస్ట్ ఒక 5 పెట్టిన అంతే ఈ షీట్ లో. ఒకటి సిఎస్సి,
మూడు స్పెషలైజేషన్ టోటల్ 4. ఆ తర్వాత ఒక ఐటీ యాడ్ చేసిన. సో టోటల్ 5 ఉంటాయి అనమాట. దీంట్లో ఓన్లీ సిఎస్సి, ఐటీ అండ్ 3 స్పెషలైజేషన్స్ మాత్రమే యాడ్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ షీట్ 4 అంటే ఏంటంటే ఇక్కడ నేను సిఎస్సి ఒకటి యాడ్ చేసిన, ఐటీ ఒకటి యాడ్ చేసిన. జనరల్గా 3 స్పెషలైజేషన్స్ ఫేమస్ ఉంటాయి కదా, 3 యాడ్ చేసిన. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ. ఆ తర్వాత మనకి కొన్ని కోర్ బ్రాంచెస్ ఉంటాయి. కొన్ని కోర్ బ్రాంచెస్ ఎప్పటి నుంచి నడుస్తున్నాయి అవన్నీ, అవి మాత్రం యాడ్ చేసిన. దీంట్లో ఒకటి సివిల్, ఒకటి ఈసీఈ, ఒకటి ట్రిపుల్ ఈ, ఒకటి మెకానికల్, ఒకటి ఈఐ అనమాట. సో ఇట్లా కొన్ని స్టాండర్డ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే యాడ్ చేసిన. సో ఇదనమాట. సో మీరు ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది, ఏమేమి షీట్లు ఏముంది, ఏం అర్థం కావట్లేదు అంటే మీరు డైరెక్ట్ గా గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. షీట్ డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే డౌన్లోడ్ చేసుకుంటే మీకు కాలేజ్ ఆల్ఫాబెటికల్ వైజ్ వస్తుంది అనమాట, కట్ ఆఫ్ వైజ్ రాదు. ఇక్కడ నేనైతే ఓసీ బాయ్స్ అని చెప్పేసి దాని కట్ ఆఫ్ వైజ్ ఇంక్రీజింగ్ వైజ్ అయితే పెట్టేసిన. సో మీరు నార్మల్ గూగుల్ డౌన్లోడ్ చేసుకుంటే ఇది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ రాదు. సో ర్యాండమ్గా వస్తుంది. మీరు అంత ఓపిక చూసుకున్నారో చూసుకోండి. ఇక్కడ ఏంటంటే అన్ని మొత్తం మీకు యాక్చువల్ అఫీషియల్ పీడిఎఫ్ ఏదైతుందో దాన్ని తీసుకొని అదే పీడిఎఫ్ ఎగ్జాక్ట్లీ క్లోన్ చేసేసి దాన్ని మొత్తం స్టార్ట్ చేసిన మీకు. సో ఇందులో మాత్రం అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఓవరాల్ గా అసలు మనకి ఏపీలో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క బ్రాంచ్ నేను మొత్తం అన్ని కాలేజ్ని కన్సిడర్ చేసుకొని సార్ట్ చేసి మీకు ఇచ్చేస్తున్నాను. సో ఈ వీడియో మాత్రం మీకు డెఫినెట్ యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. సో దీని మొత్తం లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ ఎల్స్ ఇంకా వీడియో కావాలన్నా మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.